శ్రీ రాజలక్ష్మి సమేత శ్రీ భావనారాయణ స్వామివారి ఆలయంలో మాఘమాసోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. రథసప్తమి పర్వదినం సందర్భంగా ఆలయం భక్తులతో కిక్కిరిసింది. కాకినాడ రూరల్ మండలం సర్పవరం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ రాజలక్ష్మి సమేత శ్రీ భావనారాయణ స్వామివారి ఆలయంలో మాఘమాసోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా రెండవ ఆదివారం తిరునాళ్లను పురస్కరించుకుని ఆలయాన్ని రంగురంగుల పూలతో అందంగా అలంకరించారు. ఉత్సవాలలో భాగంగా ఆలయంలో స్వామివారికి పంచామృత అభిషేకాలు, విశేష పూజలు ఆలయ అర్చకులు కిరణ్ ఆచార్యులు, వేద పండితులు శాస్త్రోక్తంగా జరిపించారు. జిల్లా నలుమూలల నుండి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి ఆలయం ఎదురుగా గల పుష్కరిణిలో పుణ్యస్నానాలు ఆచరించి స్వామివారిని దర్శించుకుని పూజలు చేశారు. మహిళలు ఆలయ ప్రాంగణంలో ఆవు పిడకలతో అగ్నిహోత్రం సిద్ధం చేసి ఆవు పాలు, క్షీరాన్నం తయారు చేసి వివిధ రకాల పండ్లతో స్వామివారికి నైవేద్యం సమర్పించి మొక్కుబళ్లు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు కిరణ్ ఆచార్యులు మాట్లాడుతూ శ్రీ భావనారాయణ స్వామి వారిని దర్శించుకుంటే 108 క్షేత్రాలు దర్శించుకున్నంత పుణ్యఫలం వస్తుందని అన్నారు. ఆలయ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రాపాక శ్రీనివాసరావు మాట్లాడుతూ ఆలయానికి విచ్చేసే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు. స్థానిక జనసేన సీనియర్ నాయకుడు పుల్లా శ్రీరాముల ఆధ్వర్యంలో జరుగుతున్న ఉత్సవాలకు భారీ ఏర్పాట్లు చేశారు. రెండవ ఆదివారం ఆలయానికి విచ్చేసే భక్తులకు ఆలయ ఉత్సవ కమిటీ చైర్మన్ పుల్లా శ్రీరాముల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమానికి భారీ ఎత్తున భక్తులు తరలివచ్చి ప్రసాదం స్వీకరించి తరించారు. అశేషంగా తరలివచ్చిన భక్త గణానికి చక్కటి భోజనం అందించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, స్థానిక జనసేన నాయకులు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. కాకినాడ సర్పవరం గ్రామంలో వేయించేస్తున్న శ్రీ భావనారాయణ స్వామివారి దేవస్థానంలో ఈరోజు అనగా ఆదివారం, రెండో ఆదివారం, మాఘమాసం రెండో ఆదివారం, మాఘ పౌర్ణమి సందర్భంగా స్వామివారికి ఉదయం నుండి విశేషమైన పూజల కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ రోజునే స్వామివారిని దర్శించుకోవడానికి వందల సంఖ్యలో భక్తులు దేవాలయానికి దర్శనానికి విచ్చేస్తున్నారు. వారికి ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా క్యూ లైన్లు కానీ, అలాగే వారికి మంచినీటి వసతి కానీ, పిల్లలకి చంటి పిల్లలకి పాలు, బిస్కెట్లు పంపిణీ చేయడం జరుగుతుంది. అదేవిధంగా దూర ప్రాంతాల నుంచి వచ్చిన యాత్రికులందరికీ కూడా సుమారుగా భక్తుల సహకారంతో 15,000 మందికి భక్తులకి అన్నదానం చేయడం జరుగుతుంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇంచుమించు సుమారుగా 50,000 మంది దేవస్థానానికి భక్తులు ఇచ్చేస్తారని చెప్పేసి విశ్వాసంగా నమ్ముతున్నాం. అదేవిధంగా ఈ ప్రత్యేకమైన మాఘమాసంలో ప్రతి ఆదివారం కూడా సూర్య నమస్కారాల కార్యక్రమం చేపట్టడం జరిగింది. కావున భక్తులందరూ 50 మంది భక్తులు స్వామివారిని దర్శించి తరించి వారి యొక్క ఆశీస్సులు పొందవలసిందిగా కోరుతాం. జై క్షేత్ర మహత్యంలో స్వామివారి యొక్క విశిష్టత ఏంటి? విశిష్టత అంటే గరుడ వాహనం మీద కూర్చొని ఉంటారు స్వామివారి. ఇక్కడ నారద మహాముని వారు తపస్సు చేస్తే ఆ నారద మహాముని యొక్క భావంలో ఏ రూపం ఉందో ఆ భావ రూపంగా స్వామి ఇక్కడ సాక్షాత్కరించారు. భావరూపంగా దర్శనమిచ్చిన నారాయణుడు కనుక భావనారాయణ స్వామిగా అవతరించారు. ఎప్పుడు అవతరించారు అంటే మాఘమాసంలో స్వామివారు భానువారం నాడు ఇక్కడ అవతరించినట్లు మనకి క్షేత్ర మహత్యం తెలియపరుస్తోంది. అందువల్ల మాఘమాసంలో ఉత్సవాలు జరుగుతున్నాయి. ఇప్పుడు అనేక వేల మంది స్వామివారిని వచ్చి దర్శించుకుంటున్నారు. ఇలా దర్శించుకోవడం వల్ల పరిపూర్ణమైన ఆరోగ్యత, భావ నిర్మలత ఏర్పడతాయని క్షేత్ర మహత్యం తెలియపరుస్తుంది. ఈరోజు మాఘమాసం రెండవ ఆదివారం, విశేషంగా పౌర్ణమి, మహాపౌర్ణమి, మాఘ పౌర్ణమి ఈరోజు ఆదివారం నాడు కలిసి వచ్చింది. అందువల్ల మరింత విశేషమైన ఫలం ఉంటుంది. ఈ రోజు నాడు భావనారాయణ స్వామి దర్శనం చేసుకున్న వాళ్ళకి అనేక వేల మంది దర్శనం చేసుకుంటున్నారు. దర్శనం చేసుకుని భావ సంకల్పాన్ని నెరవేర్చుకోవాల్సిందిగా తెలియపరుస్తున్నాం. జై శ్రీ భావనారాయణ స్వామి.